తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కాపులు తూర్పు కాపులకు ఆర్థిక సామాజిక రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాపుల్ని తూర్పు కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులు విమర్శించారు. తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన కాపు తూర్పు సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం స్థానిక జైన్ రోడ్డులో ఉన్న జేకే ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. టీడీపీ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే పరిశీలకురాలు చిల్ల జగదీశ్వరి, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్రా వేణు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వైశ్రీను, రాష్ట్ర నాయకురాళ్లు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, మాలి విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. టీడీపీ జనసేన పొత్తు పొడిచిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుని గతంలో కంటే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడుతూ కాపులు తూర్పు కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. టీడీపీ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసి ఆర్థిక ప్రగతికి దోహదపడ్డామన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ నాయకులకు డిపాజిట్లు దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ఆదాయం తగ్గుతుంటే జగన్ ఆదాయం పెరుగుతూ పోతుందని ఆదిరెడ్డి ఎద్దేవా చేశారు. సమావేశంలో టీడీపీ జనసేన నాయకులు రెడ్డి మణి, వర్రే శ్రీనివాసరావు, రుంకాని వెంకటేశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, అల్లపల్లి నాగబోస్, నల్లం శ్రీను, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటు రాజకీయంగా గాని సామాజికంగా గాని అన్ని అంశాల్లో కూడా కాపు తూర్పు కాపులని ఎప్పుడు కూడా ప్రోత్సహించుకుంటూ తీసుకొస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. పిల్లలు చదువుకున్నారు కానీ రోజు సంక్షేమ కార్యక్రమాలు లేవు, లోన్లు లేవు, తీసేశారు. అన్ని తీసేసి నేను సంక్షేమం ఇస్తా ఉన్నాను, నవరత్నాలు ఇస్తానంటా ఉన్నాడు. అవి నవరత్నాలు కాదు, నవ మోసాలు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా? నూనె ధర పెరిగిందా? గ్యాస్ ధర పెరిగిందా? బుద్ధి ధర పెరిగిందా? కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? చెత్త పన్ను వేసారా? ఇంటి పన్ను పెరిగిందా? నీటి పన్ను పెరిగిందా? మీ ఆదాయం పెరిగిందా? 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 కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం భారతదేశంలోనే జెట్ స్పీడ్ గా పెరుగుకుంటూ పోతా ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరందరూ కూడా అభిమానంతో ఖచ్చితంగా నాడు మా భవానీ కోడలకి ఏ విధంగా అయితే 34,000 మెజార్టీ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ మెజార్టీ తోటి మీరు గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. రెండు పార్టీలకు కూడా సమ న్యాయం, సముచిత స్థానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నో కుట్టు మిషన్లు తీసుకొచ్చారు. కాపు మహిళలకి ఆ కుట్టు మిషన్లో ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ అయినట్టునే వాళ్ళకి ఒక మిషన్ చంద్రబాబు నాయుడు గారు కాపు మహిళలకి ఆయన నవరత్నాల పేరుతోటి అనుకూలంగా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే అందులో కాపులకు ఏమొచ్చింది, తూర్పు కాపుకి ఏమొచ్చింది, వెలబడికి ఏమొచ్చింది, బీసీకి ఏమొచ్చిందని వెతుక్కోమని చెప్తుంటే నేను మీ ఆఫీసులో వెతికి పెట్టి ఇవ్వలేరా? ఎవరికి ఏమొచ్చినాయో చెప్పలేరా? అంటే మీరు మీ సొంత సంపాదనలనే తప్ప ఎవరి యొక్క సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు అని నేను ఆనాడే చెప్పాను. నేను సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను వచ్చేక్కడ నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పడం వల్ల ఆ యొక్క సంస్కారం మరింత పెరిగింది. కూర్చోబెట్టాం అప్పుడు కాదు, ఇప్పుడు అప్పుడు కదా ఇక్కడ కొంతమంది నిర్వహిస్తున్నటువంటి చూపిస్తాడు. ఇక్కడే పక్కన ఈస్ట్ గోదావరి వచ్చి కాపులు ఏమి చేయాలంటే మన కాపాడబడుచులు మన కాపు అన్నదమ్ములు కూడా ఓటేసి గెలిపించి సీఎం అని చేశారు. అందుకని ఆ గాడిలో
భుజాలు నొప్పొచ్చాయి. ఇక మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? రేపు టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపించాలి. ఆ గాడిని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ పంపించాలని, మన ఆదిరెడ్డి వాసు గారు అధిక మెజార్టీ గెలిపించి రేపు కార్పొరేషన్ కూడా జనసేన టీడీపీ విజయం సాధించాలని ప్రతి ఒక్కరి కూడా జనసేన తరఫున టీడీపీ తరఫున విన్నపించుకుంటూ, జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడైతే ఎన్నికలు కలిసి వెళుతున్నాయో ఆనాటి నుండి జగన్మోహన్ రెడ్డి దడ బయలు పట్టుకున్నాయి. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇదే రాజమండ్రిలో బాలాజీ పేటలో వచ్చి కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండి ఆయన పిలుపు మేరకు పాటిస్తూ రెండు పార్టీల్ని కూడా బల చేకూర్చే విధంగా నడిపిస్తున్నారు.